హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ బ్లాసమ్స్ వర్క్ బుక్ అంటే 5th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్లో 6th లెసన్ ద వైజ్ జడ్జిమెంట్ లెసన్లో ఉన్నటువంటి ఈ వర్క్ షీట్స్ అన్నీ కూడా 6.1 నుంచి ఉన్నటువంటి ఈ వర్క్ షీట్స్ అన్నీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేశాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు వాచ్ చేయండి. అలాగే ఈ యాక్టివిటీస్ అన్నిటికీ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అంటే వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాసేజెస్ యొక్క మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అలాగే ఈ లెసన్ తర్వాత ఉన్నటువంటి మనకి అసెస్మెంట్ ఉంది. ఈ అసెస్మెంట్ని కూడా అంటే చెక్ పాయింట్ అని ఉంటుంది కదా, ఈ చెక్ పాయింట్కి సంబంధించినటువంటి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. సో ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, మన లెసన్లోకి వెళ్ళిపోదాం. వర్క్షీట్ 6.1 రీడ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఈ లెసన్ చదివి అంటే లెసన్లో ఉన్నటువంటి ఈ ప్యాసేజ్ని చదివి, ఆ ప్యాసేజ్ అనేది ఏ పూర్ ట్రావెలర్ దగ్గర నుండి మౌత్ వాటర్ వరకు ఉన్నటువంటి ప్యాసేజ్ అనమాట. ఆ ప్యాసేజ్ని చదివి ఇచ్చినటువంటి ప్రశ్నలు జవాబులు రాయండి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ముందుగా ఐడెంటిఫై 6 లెటర్ వర్డ్స్ ఫ్రమ్ ద అబోవ్ ప్యాసేజ్. అంటే పైన చెప్పినటువంటి ఈ ప్యాసేజ్ నుండి 6 లెటర్ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ప్యాసేజ్ అనేది ఎక్కడుంది మనకి లెసన్లో ఏ పూర్ ట్రావెలర్ దగ్గర నుండి మౌత్ వాటర్ వరకు ఉన్నటువంటి ప్యాసేజ్ అనమాట. ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి 6 లెటర్డ్ వర్డ్స్ని మనం ఏరి ఇక్కడ ఇందులో రాయాలి. అలాగే వాటి యొక్క మీనింగ్స్ని ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి కాలమ్స్లో మనం రాయాలి. కొన్ని వర్డ్స్ నేను రాశాను చూడండి. లిటిల్ అంటే తక్కువ అని, స్మాల్ క్వాంటిటీ దాన్ని లిటిల్ అంటారు. అలాగే పాస్డ్ అంటే వెళ్ళింది అని, వెళ్ళడం. వెంట్ దట్ వే ఆ వైపుగా వెళ్ళడాన్ని పాస్డ్ అంటారు. పీపుల్ అంటే ప్రజలు. మెన్ ఆర్ ఉమెన్ ఆర్ బోత్. అందులో మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. అంటే మగవాళ్ళైనా ఉండొచ్చు, ఆడవాళ్ళైనా ఉండొచ్చు. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి ఉండొచ్చు. కానీ మనుషులు అని మనం చెప్పవలసి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో పీపుల్ అని చెప్పాలి. నెక్స్ట్ అరౌండ్ అంటే ఆన్ ఆల్ సైడ్స్ అన్ని వైపులా అని చెప్పడానికి మనం అరౌండ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అరౌండ్ అంటే. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద హింట్స్ గివెన్ ఇన్ ద బాక్స్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బాక్స్లో ఇచ్చినటువంటి ఈ హింట్స్ ఆధారంగా మనం ఈ ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అంటే బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఇక్కడ హింట్స్ ఏంటంటే పెన్నీ, కుకింగ్ పాట్, స్మెల్, పీపుల్, టౌన్ ఈ వర్డ్స్ని ఉపయోగిస్తూ ఈ డాష్లు ఫిల్ చేయాలి. ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ పూర్ ట్రావెలర్ స్ట్రీట్స్లో ఏం చేస్తూ ఉన్నాడు, ఏ స్ట్రీట్లో నడుస్తూ ఉన్నాడు, టౌన్లో ఉన్నటువంటి స్ట్రీట్స్లో నడుస్తూ ఉన్నాడు. ఆఫ్ ఏ టౌన్లో ఉన్నటువంటి స్ట్రీట్స్లో నడుస్తూ ఉన్నాడు. ఈ హ్యాడ్ స్పెండ్ హిజ్ లాస్ట్ అతని యొక్క చివరి పెన్నీని కూడా ఖర్చు పెట్టేశాడు. హిజ్ లాస్ట్ పెన్నీ. హి సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ రౌండ్ ద ఫైర్. అతను అక్కడ ఉన్నటువంటి ఫైర్ చుట్టూ చాలామంది పీపుల్ కూర్చుని ఉండడం చూశాడు. ఆన్ ద ఫైర్ దేర్ వాజ్ ఏ లార్జ్ కుకింగ్ పాట్. ఆ ఫైర్ పైన, ఆ మంట పైన ఒక పెద్ద కుకింగ్ పాట్ ఉంది. నెక్స్ట్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ యు నో వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. మీకు తెలిసినటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ని రాయండి. ఆల్రెడీ ఒకటి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం ఫుడ్ ఐటమ్స్ అంటే మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు, మనకు నచ్చినవి అనే కాదు, ఏవైనా సరే మనం తినే ఆహార పదార్థాల యొక్క పేర్లను మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని రాయాలి. ఇక్కడ నేను రైస్, ఇడ్లీ, సాంబార్, జిలేబీ, బిర్యానీ అని కొన్ని వర్డ్స్ రాశాను. ఇవే కాకుండా మీకు నచ్చిన ఏ ఆహార పదార్థం పేరైనా మీరు ఇక్కడ రాయవచ్చు. ఇది మన 6.1లో ఫస్ట్ పేజీ 6th లెసన్లో మనకి ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి యాక్టివిటీస్. నెక్స్ట్ 6.2లో కూడా మనకి ఒక ప్యాసేజ్ని చదవమని ఇవ్వడం జరిగింది. రీడ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ద ఓనర్ దగ్గర నుండి ద మ్యాన్ డూయింగ్ దిస్ వరకు ఉన్నటువంటి ప్యాసేజ్ని ఏ లెసన్లో మనం చెప్పుకున్నటువంటి లెసన్ ద వైజ్ జడ్జిమెంట్. ఈ వైజ్ జడ్జిమెంట్ లెసన్లో ఉన్నటువంటి ద ఓనర్ దగ్గర నుండి ద మ్యాన్ డూయింగ్ దిస్ వరకు ఉన్నటువంటి ప్యాసేజ్ని చదివి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు జవాబులు రాయండి. ఇక్కడ ముందుగా మనకి ఇచ్చినటువంటి యాక్టివిటీ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ఆధారంగా సెంటెన్సెస్ రాయాలి.
ఈ టేబుల్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏంటంటే హీ, రాజు, కమల, నవీన్. అలాగే టుక్ టుక్ అంటే వారు తీసుకున్నారు అని, తీయడం. అలాగే ఇక్కడ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అని, అలాగే కొన్ని ఇక్కడ వర్డ్స్ని ఇవ్వడం జరిగింది. వీటిని మనం యాడ్ చేస్తూ వీటిని ఉపయోగిస్తూ సెంటెన్సెస్ రాయాలి. అందులో నేను రాసిన ఫస్ట్ సెంటెన్స్ చూడండి. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. అలాగే అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. ఇక్కడ వాలెట్ పర్సులో నుంచి తీయడు కాబట్టి, వేజ్లో తీయడు కాబట్టి కావాలండి మనం ఈ రెండిట్లో దేన్నైనా ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని రాయొచ్చు. అంటే తన జేబులో నుంచి అతను ఒక డ్రై బ్రెడ్ తీశాడు, లేదా తన బ్యాగ్లో నుంచి ఒక డ్రై బ్రెడ్ బయటికి తీశాడు అని మీనింగ్ వస్తుంది. సో మనం బ్యాగ్లో నుంచి బయటికి తీసాడని రాద్దాం. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. నెక్స్ట్ అదేవిధంగా రాజు టుక్ ద పెన్సిల్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. ఇది కూడా మనకి ఇక్కడ పట్టికలో రాజు టుక్ తీశాడు ద పెన్సిల్. పెన్సిల్ ఎక్కడి నుంచి తీశాడు? అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అని రాస్తాం. అలాగే అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్ అని కూడా మనం రాయవచ్చు. నెక్స్ట్ కమల. కమల టుక్ ద మనీ. మనీ ఎక్కడి నుంచి తీస్తుంది? వాలెట్లో తీస్తుంది కదా. అవుట్ ఆఫ్ హిజ్ వాలెట్ ఉంది కానీ కమల లేడీ కాబట్టి ఇక్కడ మనం హెర్ అని పెట్టాలి. కమల రాసేటప్పుడు ఏం చేయాలంటే కమల టుక్ ద మనీ అవుట్ ఆఫ్ హెర్ వాలెట్ అని రాయాలి. కమల టుక్ ద మనీ అవుట్ ఆఫ్ హెర్ వాలెట్. అలాగే కమల టుక్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ ద వేజ్. ఇక్కడ వేజ్కి మనకి హిజ్ హెర్ లేదు కాబట్టి మనం అవుట్ ఆఫ్ ద వేజ్ ఈ విధంగా రాయొచ్చు. కమల వేజ్ అంటే ఫ్లవర్ వాజ్ అంటాం కదా, ఆ ఫ్లవర్ వాజ్లో నుంచి ఒక ఫ్లవర్ని తీసింది. దీనికి మనం చేసేటప్పుడు కమల టుక్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ ద వేజ్ అని డైరెక్ట్గా రాయవచ్చు. అలా కాకుండా కమల టుక్ ద మనీ అవుట్ ఆఫ్ హిజ్ వాలెట్ కాకుండా హెర్ వాలెట్ అని రాయాలి. నెక్స్ట్ నవీన్ టుక్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ ద వేజ్. నవీన్ టుక్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ ద వేజ్. అలాగే నవీన్ టుక్ ద మనీ అవుట్ ఆఫ్ హిజ్ వాలెట్. అలాగే మనం ఇంకా నవీన్ టుక్ ద పెన్సిల్ అవుట్ ఆఫ్ హిజ్ బ్యాగ్. ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా సెంటెన్సెస్ని ఈ టేబుల్ ఉపయోగించి రాయవచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ చూడండి ఓనర్ అనే వర్డ్లో కొన్ని లెటర్స్ మిస్ అని రాశాను. అలాగే నెక్స్ట్ కస్టమర్, మనీ, పాకెట్, ఇమాజిన్, స్మెల్, యాంగ్రీ, హౌస్ కీపర్. నెక్స్ట్ ఇక్కడ ఎల్వై యాడ్ చేస్తూ కొన్ని వర్డ్స్ని రాయాలి. వీటిని రూట్ వర్డ్స్ అంటారు. ఇటువంటి రూట్ వర్డ్స్కి మనం ఎల్వైని యాడ్ చేస్తే కొత్త వర్డ్ వస్తుందన్నమాట. దీన్ని మనం ఈ విధంగా రాయాలి. స్లోకి ఎల్వై యాడ్ చేస్తే స్లోలీ అయింది. అలాగే క్విక్ ప్లస్ ఎల్వై క్విక్లీ. నెక్స్ట్ రఫ్ ప్లస్ ఎల్వై రఫ్లీ. నెక్స్ట్ స్మూత్ ప్లస్ ఎల్వై స్మూత్లీ. నెక్స్ట్ లవ్ ప్లస్ ఎల్వై లవ్లీ. ఓకే, ఇది మనకి ఈ వైజ్ జడ్జ్మెంట్ లెసన్లో ఉన్నటువంటి వర్క్ బుక్లో 6.2 వర్క్షీట్ అనమాట, రెండో వర్క్షీట్. నెక్స్ట్ 6.3 వర్క్షీట్లో కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్లో ఏ టెక్స్ట్ చదవమన్నారు చూడండి. రీడ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. హీ టుక్ హోల్డ్ డాష్ టు పే మీ. అంటే టెక్స్ట్ బుక్లో హీ టుక్ హోల్డ్ అనే దగ్గర నుండి టు పే మీ వరకు ఉన్నటువంటి లెసన్లో ఉన్నటువంటి ఆ ప్యాసేజ్ని చదివి మనం ఇక్కడ ఈ పేజీలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఫస్ట్ది ఫాస్ట్ ఫామ్ వెబ్స్. మనకి ఫాస్ట్ ఫామ్ వెబ్స్ ఉంటాయి, అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించినటువంటి మన క్రియాపదాలు అన్నమాట. ఆ క్రియాపదాలను మనం ఈ లెసన్లోని ఈ ప్యాసేజ్ నుంచి మనం తీసి ఇక్కడ రాయాలి. చూడండి, నేను కొన్ని రాశాను. హోల్డ్, హర్రీడ్, హ్యాపెండ్, ఆస్క్డ్, కేమ్, CAME కేమ్, హెల్ప్డ్, కుక్డ్, లుక్డ్. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి వెర్బ్స్. వీటిని పాస్ట్ ఫామ్ వెబ్స్ అంటారు. నెక్స్ట్ అన్స్క్రాంబుల్ ద లెటర్స్. అన్స్క్రాంబుల్ చేయడం అంటే గజిబిజిగా ఉన్నటువంటి లెటర్స్ని మనం సరి చేస్తే ఒక అర్థవంతమైనటువంటి వర్డ్ వస్తుంది. చూడండి, RUOND అనే వర్డ్ మనకి ఉండదు. ఇది
దీన్ని ఏ విధంగానూ మనం చదవలేం, ఇటువంటి వర్డ్ అనేది లేదు. కానీ ఇందులో ఉన్నటువంటి ఈ లెటర్స్ అన్నిటినీ కూడా మనం అన్స్క్రాంబుల్ చేస్తే అంటే సరి చేస్తే మనకి ROUND రౌండ్ అనేటటువంటి అర్థవంతమైనటువంటి మంచి పదం వచ్చింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలన్నింటినీ కూడా మనం అన్స్క్రాంబుల్ చేయాలంటే ఇవన్నీ కూడా స్క్రాంబుల్ అయిపోయినాయి, కలిసిపోయాయి అనమాట. ఈ వర్డ్ ఏంటంటే కార్నర్, నెక్స్ట్ది కోర్ట్, మ్యాజిస్ట్రేట్, స్కాలర్, మ్యాటర్, హెల్ప్డ్, స్మెల్, కుక్డ్, ఫోర్స్డ్. నెక్స్ట్ ఇది ఆడ్ వన్ అంటాం. ఆడ్ వన్ అంటే వేరుగా ఉన్న పదాన్ని మనం గుర్తించి దాన్ని సర్కిల్ చేయాలి. ఇక్కడ ఇందులో ఆడ్ వన్ ఏదో మనం గుర్తించాలి. చూడండి, నస్రుద్దీన్ అంటే ఇది ఒక మనిషి. ఈటింగ్ హౌస్ కీపర్, అక్కడ హోటల్ యజమాని అనమాట, అతను కూడా మనిషే. పూర్ మ్యాన్ పేదవాడు, అతను కూడా ఒక మనిషే. పాట్ అనేది మనిషి కాదు కదా, అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 పదాల్లో ఈ 4 వర్డ్స్లో ఈ 3 వర్డ్స్ అనేవి మనుషుల గురించి తెలియజేస్తున్నాయి, కానీ పార్ట్ అనేది ఇది మనిషి గురించి తెలియచేయట్లేదు. సో ఈ పార్ట్ అనేది మనం వేరుగా ఉంది, దీన్నే ఆడ్ వన్ అంటారు. సో ఈ ఆడ్ వన్ మనం రౌండ్ చేస్తాం. అలాగే సెకండ్ దాంట్లో మీట్ బాల్స్ అంటే మనం తినేవి, చపాతీ మనం తింటాం, రైస్ తింటాం. ఇది మ్యాజిస్ట్రేట్ అంటే తినేది కాదు, అంటే ఏంటి, న్యాయమూర్తి అనమాట. న్యాయమూర్తిని మనం తినం కదా, సో న్యాయమూర్తి అనేది ఆడ్ వన్. కోర్ట్ అంటే అదొక స్థలం, అది. స్కూల్ అది కూడా ఒక ప్లేస్ తెలియజేస్తుంది. ఆఫీస్ అది కూడా ఒక ప్లేస్ని తెలియజేస్తుంది. యాంగ్రీ అంటే కోపం అనేది ప్లేస్ కాదు, సో అది ఆడ్ వన్. హిమ్సెల్ఫ్ అంటే అతని యొక్క, హెర్సెల్ఫ్ అంటే ఆమె యొక్క, దెమ్సెల్ఫ్ అంటే వారి యొక్క అనే దాన్ని తెలియజేస్తున్నాయి. కానీ ఇక్కడ స్కాలర్ అంటే ఒక మనిషిని తెలియజేస్తుంది. సో ఈ స్కాలర్ అనేది ఆడ్ వన్ అవుతుంది. సో ఇది 6.3 వర్క్షీట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్. నెక్స్ట్ 6.4లో కూడా మనకి ఒక టెక్స్ట్ని చదవమని ఇవ్వడం జరిగింది. ఈ 6.4 యాక్టివిటీని మనం కంప్లీట్ చేయడానికి ద స్కాలర్ టుక్ దగ్గర నుండి కంటిన్యూ హిస్ జర్నీ వరకు ఉన్నటువంటి ఆ లెసన్లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ని మనం చదివి ఇక్కడ చూడండి, లెఫ్ట్లో మనకి 5 సెంటెన్సెస్ ఉన్నాయి, బ్రాకెట్ల తర్వాత ABCDE అని ఇంకొక 5 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం కలిపితే మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. ఇవి రెండిట్లో మనం ఎలా యాడ్ చేయాలో చూద్దాం. SR I can, దీనికి బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, నౌ కెన్ యూ స్టిల్ హియర్ సంథింగ్, నీకు ఇప్పటికీ ఏమైనా వినిపిస్తుందా. ద స్కాలర్ ఆస్క్డ్, స్కాలర్ అడిగాడు. ఐ క్యాన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్, నేను ఆ పెన్నీస్ సౌండ్ని వింటున్నాను. ద ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్, హీటింగ్ హౌస్ కీపర్ దానికి రిప్లై ఇచ్చాడు. ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్, మనీ యొక్క సౌండ్ దేనికి సమానమైంది, ఎస్, ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్, ఆ స్మెల్కి సరైనటువంటి ధర అయింది. లెట్ దిస్ పూర్ ట్రావెల్, ఈ పూర్ ట్రావెల్ని అతని జర్నీని కొనసాగనిద్దాం. కంటిన్యూ హిస్ జర్నీ. సో ఈ విధంగా దీన్ని మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్ అంటారు. చూడండి, రైమింగ్ వర్డ్స్ అంటే మనకి కొంచెం ఒకే విధంగా పలికే పదాలు అనమాట. అటువంటి పదాలను మనం రైమింగ్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హుక్, షుక్, ఇవి రెండు చూడండి కొంచెం ఇంచుమించుగా ఒకేలా పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. హుక్, షుక్, ఇటువంటి వాటిని రైమింగ్ వర్డ్స్ అంటారు. ఈ రైమింగ్ వర్డ్స్ని మనం ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది చూస్తారు, ఇందులో కొన్ని రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని వెతికి మనం ఇక్కడ రాయాలి. ఇందులో చూడండి, గుడ్, ఆ విధంగా పలికేది ఇంకోటి ఏముంది, ఫుడ్, గుడ్ ఫుడ్, ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఇంకా జెన్నీ, పెన్నీ. నెక్స్ట్ ఆస్క్, మాస్క్. నెక్స్ట్ సౌండ్, రౌండ్. చూడండి, ఇందులో మనకు కనిపిస్తాయి సౌండ్, రౌండ్, ఇవి రెండు కూడా రైమింగ్ వర్డ్స్. అలాగే మనీ, హనీ, ఇక్కడ హనీ కనిపిస్తుంది కదా, హనీ.
నెక్స్ట్ హెల్ స్మెల్, హెల్ స్మెల్. సో ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. సో ఇది ఎక్సర్సైజ్ మనకి వర్క్షీట్ 6.4 అన్నమాట. నెక్స్ట్ వర్క్షీట్ 6.5లో మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్లో ఈ సెంటెన్సెస్ని చదివి ఈ సెంటెన్స్ అనేది ఎవరితో చెప్పారు, ఈ సెంటెన్స్ని చెప్పిన వారు ఎవరితో చెప్పారు అనేది మనం రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. డూ యూ వాంట్ టు బై సమ్ మీట్ బాల్స్, నీవు మీట్ బాల్స్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటున్నావా అని ఎవరు అడిగాడు? మనకి ఈటింగ్ హౌస్ కీపర్ అంటే హోటల్ యజమాని అడిగాడు కదా. ద ఈటింగ్ హౌస్ కీపర్ అడిగాడు అంటే అన్నాడు అనమాట. ఈ మాటలు చెప్పింది ఎవరు? ఈటింగ్ హౌస్ కీపర్. ఎవరితో చెప్పాడు? ఆ రోడ్డుని వెళ్తున్నటువంటి ఆ ప్రయాణికుడితో, ద ట్రావెలర్తో చెప్పాడు. సో చెప్పిన వ్యక్తి చెప్పినవాడేమో ఈటింగ్ హౌస్ కీపర్. ఎవరితో చెప్పాడంటే టు హూమ్ అంటే ద ట్రావెలర్. నెక్స్ట్ సెంటెన్స్. ఎస్ సార్ ఐ కెన్ హియర్, అవును నాకు వినిపిస్తుంది అని ఎవరన్నారు? మనకి స్కాలర్ ఆ కాయిన్స్ని షేక్ చేసి ఈ సౌండ్ నీకు వినిపిస్తుందా అని అడిగినప్పుడు ఎస్ సార్ ఐ కెన్ హియర్ అని చెప్పి ఈటింగ్ హౌస్ కీపర్ అంటాడు. సో ఈ మాట చెప్పింది ఈటింగ్ హౌస్ కీపర్. ఎవరితో చెప్పాడు? ద స్కాలర్తో అన్నాడు. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్, నీవు నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని ఎవరు అడిగాడు? స్కాలర్ ట్రావెలర్ని అడిగాడు. ట్రావెలర్ని అక్కడ కోర్టులో అడుగుతాడు, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని. నెక్స్ట్ ఐ కెనాట్ పే హిమ్ యాజ్ హీ వాంట్, నేను అతను అడిగింది ఇవ్వలేను అని చెప్పి అన్నది ఎవరు? ట్రావెలర్ అన్నారు. ఎవరితోటి? స్కాలర్ తోటి. సార్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ అంటే ఇక్కడ నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఎవరన్నారు? ట్రావెలర్. ఎవరితోటి? స్కాలర్ తోటి. నెక్స్ట్ డోంట్ వర్రీ ఐ విల్ పే హిమ్, నువ్వేమి కంగారు పడకు నేను అతనికి డబ్బులు ఇస్తానని చెప్పి స్కాలర్ ట్రావెలర్తో అన్నాడు. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పేడ్ ట్వైస్, నేను నీకు 2 సార్లు ఇచ్చినట్టు అయ్యింది అని చెప్పి స్కాలర్ ఈటింగ్ హౌస్ కీపర్తో అన్నాడు. ఆ సౌండ్ వినిపించిన తర్వాత లాస్ట్లో చెప్తాడు కదా, ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, నాకు ఆ పెన్నీస్ యొక్క సౌండ్ వినిపిస్తుంది కానీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఈటింగ్ హౌస్ కీపర్ స్కాలర్తో అన్నాడు. షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఫెయిర్ పేమెంట్ ఫర్ ఇట్, స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్, మీట్ బాల్స్కి ఇది సరైనటువంటి డబ్బు, సరైనటువంటి పేమెంట్ అని చెప్పి అన్నది ఎవరు? స్కాలర్ ఈటింగ్ హౌస్ కీపర్తో అన్నాడు. సో ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఎవరితో అన్నారు అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిక్టేషన్ చూడండి. ఈ లెసన్కి సంబంధించినటువంటి ట్రావెలర్, స్కాలర్, కస్టమర్, పెన్నీస్ అనే ఒక 4 వర్డ్స్ రాయడమైంది. ఇవే కాకుండా మీకు నచ్చిన ఏమన్నా ఒక 4 వర్డ్స్ మీ టీచర్ చెప్పినవి ఇక్కడ రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6.6, 6.5 అయిపోయింది కదా. ఇప్పుడు 6.6 వర్క్షీట్లో మనకి ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ని మనం సర్కిల్ చేయమని ఇవ్వడం జరిగింది. ఇందులో కాంపౌండ్ వర్డ్స్ అంటే 2 వర్డ్స్ని కలిపి ఒకే వర్డ్గా చెప్తే దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ హౌస్, పీనట్, హౌస్ కీపర్, కీబోర్డ్, కప్ కేక్, స్టార్ ఫిష్, ఎయిర్ బ్యాగ్, సన్ గ్లాసెస్, ఇవన్నీ కూడా కాంపౌండ్ వర్డ్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ఏ లెటర్ టు మై టీచర్, నేను మా టీచర్కి ఒక లెటర్ రాస్తున్నాను. నెక్స్ట్ వేర్ ఆర్ యూ గోయింగ్, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ద కింగ్ అండ్ ద క్వీన్ వెల్కమ్ దేర్ న్యూ ప్రిన్స్, వారి యొక్క కొత్త ప్రిన్స్ని రాజుగారు రాణిగారు ఆహ్వానించారు. పుట్ ద డిషెస్ ఓవర్ దేర్ ఇన్ ద కిచెన్, ఆ డిషెస్ అన్నిటిని కూడా కిచెన్లో అక్కడ పెట్టు. దీస్ చాక్లెట్స్ వర్ బాట్ ఫ్రమ్ ద షాప్, ఈ చాక్లెట్స్ని షాపు నుండి కొన్నారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి, బాట్, బ్రాట్ అని.
బాట్ అంటే కొనడం, BOUGHT బాట్ అంటే కొనడం. అందువలన చాక్లెట్స్ని కొన్నాను అని చెప్పడానికి బాట్ ఉపయోగించాలి. అలాగే బట్ జాన్ బ్రాట్ దిస్ కేక్ ఫ్రమ్ హోమ్, కానీ జాన్ ఇంటి నుండి ఈ కేక్ని తీసుకొచ్చాడు. ఇక్కడ బ్రాట్ అంటే తీసుకురావడం. సో జాన్ ఇంటి నుండి కేక్ తీసుకువచ్చాడు అన్నప్పుడు బ్రాట్ అనే పదాన్ని ఉపయోగించాలి. చాక్లెట్స్ కొన్నారు అని చెప్పడానికి బాట్ అనే పదాన్ని ఉపయోగించాలి. బాట్ అంటే కొనడం, బ్రాట్ అంటే తీసుకురావడం. అలాగే నెక్స్ట్ సెంటెన్స్లో కూడా క్వైట్ అని 2 వర్డ్స్ ఒకే విధంగా పలికే ఉన్నాయి, కానీ వాటి స్పెల్లింగ్ చూస్తే మీరు QUITE, ఇది QUIET, లాస్ట్లో ఈ 2 లెటర్స్ కూడా కొంచెం మార్పు అనేది ఉండడం జరిగింది. ఇందులో QUITE క్వైట్ అంటే చాలా ఉన్నది అని చెప్పడానికి, చాలా పెద్దగా ఉంది అని, క్వైట్గా ఉంది, బాగుంది అని చెప్పడానికి మనం క్వైట్ ఉపయోగిస్తాం. ఈ QUIET క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉంది అని చెప్పడానికి క్వైట్ ఉపయోగిస్తాం. ద షాపింగ్ మాల్ ఈజ్ క్వైట్ బిగ్, ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దదిగా ఉంది. బట్ ఇట్ ఈజ్ నాట్ క్వైట్, కానీ అది క్వైట్గా లేదు. అంటే ఏంటి, కానీ అది నిశ్శబ్దంగా లేదు. బికాజ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఎందుకంటే అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు కాబట్టి. క్వైట్ 2 ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి యొక్క మీనింగ్స్ వేరు. ఇది వర్క్షీట్ 6.6. నెక్స్ట్ వర్క్షీట్ 6.7. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్స్, ఇక్కడ మనకి కరెక్ట్ వెర్బ్ ఫార్మ్స్ను ఉపయోగించాలి. వెర్బ్స్ అంటే క్రియాపదాలు కదా, ఈ క్రియాపదాలని, సరైన క్రియాపదాలను మనం ఇక్కడ ఉపయోగించాలి. హీ ఆల్వేస్ బేక్స్ ఏ కేక్, ఇక్కడ చూడండి హీ వచ్చినప్పుడు బేక్స్ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఉపయోగించాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్స్ని మనం యూజ్ చేసేటప్పుడు ఐ, వి, యు, దే, ఈ 4టికి కూడా వెర్బ్కి పక్కన ఎస్ అనేది రాదు. అంటే ఇక్కడ మనం వీటికి ఉపయోగించేటప్పుడు ఇక్కడ చూడండి బేక్, వర్క్, రన్, ఈ విధంగా మనం ఎస్ లేనిటువంటి ఈ పదాలను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. బేక్, అలాగే రన్, ఈ విధంగా అనమాట. అంటే ఐ, వి, యు, దే, ఈ 4టికి. అలా కాకుండా హీ, షీ, ఇట్, ఈ 3టికి ఉపయోగించినప్పుడు ఇక్కడ ఐ, వి, యు, దేకి బేక్ అన్నాం కదా, హీ, షీ, ఇట్ వచ్చింది. ఇప్పుడు బేక్స్ అని ఎస్తో కూడినటువంటి వెర్బ్ ఫామ్ను ఉపయోగించాలి. అలాగే రన్ ఉందనుకోండి, రన్స్ అని చెప్పాలి. అంటే ఐ వస్తే ఐ బేక్, వీ బేక్, యూ బేక్, దే బేక్ అని చెప్పాలి. అలాగే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హీ బేక్స్, షీ బేక్స్, ఇట్ బేక్స్, ఆ విధంగా మనకి వెర్బ్ ఫామ్ అనేది ఉంటుంది. అలాగే ఐకి డ్రింక్ ఉందనుకోండి, ఐ డ్రింక్ వాటర్. అలాగే వీ డ్రింక్ వాటర్, యూ డ్రింక్ వాటర్, దే డ్రింక్ వాటర్. అలాగే హీ వచ్చినప్పుడు డ్రింక్కి ఎస్ వస్తుంది కాబట్టి డ్రింక్స్ అనమాట. హీ డ్రింక్స్ వాటర్, షీ డ్రింక్స్ వాటర్, ఇట్ డ్రింక్స్ వాటర్. ఈ విధంగా మనం ఫామ్స్ని, వెర్బ్ ఫామ్ని యూజ్ చేయాలి. దాన్ని బట్టి ఇప్పుడు చూడండి హీ ఆల్వేస్ బేక్స్ వస్తుందా ఏ కేక్, ఇక్కడ హీ, షీ, ఇట్లకి ఏం రావాలి, ఎస్ రావాలి. కాబట్టి హీ ఆల్వేస్ బేక్స్ ఏ కేక్. అలాగే అవర్ పేరెంట్స్ అంటే అవి ఎందులోకి వస్తుంది, అయ్యా, ఉయ్యా, యూ, దే, హీ, షీ, ఇట్, ఈ పర్సన్స్లో ఏ పర్సన్ అవుతుంది అవర్ పేరెంట్స్ అంటే మా తల్లిదండ్రులు అనే వాళ్ళని మనం ఏం చెప్తాం, వారు, దే అనే ఫామ్లోకి వస్తుంది కాబట్టి, పర్సన్లోకి వస్తుంది కాబట్టి ఈ అవర్ పేరెంట్స్ అనేది దే అవుతుంది. అందువలన ఇక్కడ కూడా మనం వర్క్ మాత్రం ఉపయోగించాలి. అవర్ పేరెంట్స్ వర్క్ అట్ ద సేమ్ ప్లేస్, మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఒకే చోట పనిచేస్తారు. షీ వచ్చినప్పుడు ఎస్ రావాలి కదా, సో షీ రన్స్ టు స్కూల్ వెన్ షీ ఈజ్ లేట్, ఆమె లేట్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ అవర్ టీచర్ విల్ రైట్ ఏ నోట్ ఇఫ్ వీ డాష్ మిస్టేక్, మేము, ఇక్కడ వీ అంటే మేము వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఐ, వి, యు, దేలో కాబట్టి ఇక్కడ మేక్ మాత్రమే వస్తుంది, ఎస్ రాదు. సో వీ మేక్ అని చెప్పాలి, వీ మేక్ మిస్టేక్స్. నెక్స్ట్ ద ఎలిఫెంట్స్ డ్రింక్ ఏ లాట్ ఆఫ్ వాటర్, ఇక్కడ ఎలిఫెంట్స్ అనేది మనకి దే, హీ, షీ, ఇట్, దేలో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్లో దే అవుతుంది కాబట్టి ఇక్కడ డ్రింక్ వస్తుంది. అలాగే 6వ దాంట్లో ఐ ఆఫెన్ డాష్ పిక్చర్స్, ఐ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ కాబట్టి డ్రా వస్తుంది, ఐ ఆఫెన్ డ్రా పిక్చర్స్, నేను తరచుగా పిక్చర్స్ గీస్తూ ఉంటాను.
అలాగే దేర్ వర్ 3 ఫ్లవర్స్ ఇన్ ద వేజ్. ఇక్కడ 3 ఫ్లవర్స్ అన్నప్పుడు మనకి వర్ వస్తుంది అనమాట. 3 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, 3 ఫ్లవర్స్ ఉండడం వలన ఇక్కడ మనం వర్ ఉపయోగించాలి. ఇక్కడ 1 ఫ్లవర్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు మనం వాజ్ వస్తుంది. 3 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్ వస్తుంది. సో దేర్ వర్ 3 ఫ్లవర్స్ ఇన్ ద వేస్ అవుతుంది. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్లో వెర్బ్స్ని సరైన ఫామ్స్ ఉపయోగించాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐ యు దేకి ఎస్ రాదు, హీ షీ ఇట్లకి ఎస్ వస్తుంది. నెక్స్ట్, మై సిస్టర్ విల్ హ్యావ్ లంచ్ విత్ మీ టుమారో. ఇది సెంటెన్స్. ఇది నేను మా సిస్టరు నాతో పాటు రేపు లంచ్ తింటారు, నాతో పాటు భోజనం చేస్తారు అనేది సెంటెన్స్. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని ఏం చేయాలంటే దాన్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి. అంటే ఇక్కడ లంచ్ చేస్తారు అని మనం చెప్పాం కదా, ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే లంచ్ చేయరు అని చెప్పాలన్నమాట. మై సిస్టర్ విల్ నాట్ హ్యావ్ లంచ్ విత్ మీ టుమారో. మా సిస్టర్ రేపు నాతో లంచ్ చేయరు, విల్ నాట్ హ్యావ్ లంచ్ చెయ్యరు అని నెగిటివ్ సెంటెన్స్గా రాసాం. అలాగే సెకండ్ సెంటెన్స్ ఐ షల్ ప్లే ఫుట్బాల్ విత్ యూ. ఇందులో దీన్ని నెగిటివ్గా మార్చాలంటే ఐ షల్ ప్లేకి మధ్యలో నాట్ పెట్టాలి. ఐ షల్ నాట్ ప్లే ఫుట్బాల్ విత్ యూ. నేను నీతో ఫుట్బాల్ ఆడను. ద పార్టీ విల్ స్టార్ట్ ఎట్ 7:30 PM. పార్టీ 7:30కి మొదలవుతుంది. ది నెగిటివ్ సెంటెన్స్ ద పార్టీ విల్ నాట్ స్టార్ట్ ఎట్ 7:30 PM. పార్టీ 7:30 PMకి స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్, మోహన్ విల్ వర్క్ ఇన్ ద లైబ్రరీ. మోహన్ లైబ్రరీలో వర్క్ చేస్తున్నాడు. మోహన్ విల్ నాట్ వర్క్ ఇన్ ద లైబ్రరీ. మోహన్ లైబ్రరీలో వర్క్ చేయడం లేదు, విల్ నాట్ వర్క్. మై ఫ్రెండ్స్ విల్ రైట్ an ఎగ్జామినేషన్ నెక్స్ట్ వీక్. మా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ ఒక ఎగ్జామినేషన్ రాస్తున్నారు. మై ఫ్రెండ్స్ విల్ నాట్ రైట్ an ఎగ్జామినేషన్ నెక్స్ట్ వీక్. మా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ ఎగ్జామినేషన్స్ రాయడం లేదు. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఈ విధంగా మనం వర్క్షీట్ 6.7ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్, దీనికి సంబంధించి మరొక కొన్ని 6.7లోనే ఇంకొక యాక్టివిటీ కూడా ఉంది చూడండి. ఇందులో మనకి కొన్ని స్క్రాంబుల్డ్ లెటర్స్ అనమాట. వీటిని గజిబిజిగా కలిసిపోయినటువంటి ఈ అక్షరాలను సరి చేస్తే సరైన పదాలు వస్తాయి. మనం అన్స్క్రాంబుల్ చేసి సరైన పదాలను రాయాలి. ఫస్ట్ వర్డ్ పూర్, సెకండ్ వర్డ్ డెలిషియస్, వైజ్, స్మెల్, రఫ్, స్వీట్, హ్యాపీ, హంగ్రీ. ఈ వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. స్మెల్, రఫ్, స్వీట్, హ్యాపీ, హంగ్రీ అని యాడ్జెక్టివ్స్. ఈ యాడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తూ మనం సెంటెన్సెస్ రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ వాజ్ హెల్ప్డ్ ద పూర్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అతను తన జీవితం అంతా కూడా పేద ప్రజలకి సహాయం చేశాడు. ద ఫుడ్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ వెరీ డెలిషియస్. ఈ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది. ద కంట్రీ నీడ్స్ వైజ్ పీపుల్. దేశానికి తెలివైన ప్రజలు కావాలి. ద జాస్మిన్ ఫ్లవర్ స్మెల్స్ గుడ్. జాస్మిన్ ఫ్లవర్ స్మెల్ చాలా బాగుంటుంది. దే హ్యావ్ టు ట్రావెల్ ఓవర్ వెరీ రఫ్ రోడ్స్. వారు చాలా రఫ్గా ఉన్న రోడ్స్ మీద ప్రయాణం చేయాలి. జిలేబీ ఈజ్ ఎ పాపులర్ స్వీట్. జిలేబీ చాలా పాపులర్ స్వీట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ఎ ప్రైజ్. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఫ్రమ్ మార్నింగ్ సో ఐ యామ్ హంగ్రీ. నేను ఉదయం నుండి ఏమీ తినలేదు, అందువలన నాకు చాలా ఆకలిగా ఉంది. సో ఈ విధంగా మనం యాడ్జెక్టివ్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ రాయాలి. నెక్స్ట్, వర్క్షీట్ 6.8. ఈ వర్క్షీట్ 6.8లో ఇక్కడ మనకు చూడండి, ఈ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏ ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వాలో ఇక్కడ మనం సరైన ఎక్స్ప్రెషన్స్ని రాయాలి. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఏమేమి ఉన్నాయో. ఓ మై గాడ్, ఓ గోష్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, హే బీ కేర్ఫుల్, వాట్ ఏ సర్ప్రైజ్, వావ్ దట్స్ గ్రేట్. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అవి ఏ సందర్భంలో ఇవ్వాలో మనం ఇక్కడ రాసింది చూడండి. వెన్ ఐ యామ్ స్కేర్డ్, నాకు భయం వేసినప్పుడు నేను ఏమంటానంటే
ఓ మై గాడ్, భయం వేసినప్పుడు ఓ మై గాడ్ అనాలి. వెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, నేను ఆశ్చర్యపోయినప్పుడు ఏమనాలి? హా, వాట్ ఎ సర్ప్రైజ్. వెన్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, నేను కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఓ గోష్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అనాలి. వెన్ ఐఎమ్ ప్లీజ్డ్, నన్ను ఎవరైనా ప్లీజ్ చేసినంటే బతిమాలితే వావ్, దట్స్ గ్రేట్ అనాలి. వెన్ ఐఎమ్ కన్సర్న్డ్, హే బీ కేర్ఫుల్ అని చెప్పాలి. నెక్స్ట్ డిక్టేషన్. పాకెట్, పీస్, హంగ్రీ, డ్రై బ్రెడ్, మీట్ బాల్స్, మాజిస్ట్రేట్, ఇవన్నీ కూడా మనకు లెసన్లో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ అన్నమాట. ఇవే కాకుండా మీకు నచ్చిన ఏ వర్డ్స్ అయినా సరే టీచర్ చెప్పినటువంటి ఆ వర్డ్స్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6.9. ఈ వర్క్షీట్ 6.9లో ఇక్కడ ఒక నోటీస్ బోర్డు ఉంది. ఆ నోటీస్ బోర్డులో టైటిల్ ఉంటుంది, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఎజెండా ఉంటాయి, అడ్రస్సర్ ఉంటుంది, అడ్రస్సీ ఉంటుంది. ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో మనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనకు నోటీస్ బోర్డు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. అందులో ఏమేమి చూడండి. ఆల్ ద పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ టీచర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద ర్యాలీ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆన్ స్వచ్ఛ పాఠశాల. స్వచ్ఛ పాఠశాలకు సంబంధించినటువంటి ర్యాలీలో మీరు పేరెంట్స్, చిల్డ్రన్, టీచర్స్ అందరినీ కూడా పాల్గొమని కోరుతున్నాము అని చెప్పడం జరిగింది. తర్వాత డేటు, టైము, వెన్యూ, అదర్ డీటెయిల్స్ అబౌట్ ద ర్యాలీ అవైలబుల్. దీని ర్యాలీకి సంబంధించినటువంటి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా హెడ్ మాస్టర్ వద్ద అవైలబుల్గా ఉన్నాయి అని రాసి, దీనికి సంబంధించి ఇది ఎవరు రాశారు? పిఎంసి చైర్మన్ యొక్క పేరు అనమాట. అంటే మీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, మీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఉన్నారు కదా, పీసీ చైర్మన్ అంటాం. ఆ పీసీ చైర్మన్ గారి పేరు ఇక్కడ రాయండి. అలాగే మీ పాఠశాల పేరుని ఇక్కడ రాయండి. ఇక్కడ కూడా ఈ రెండు చోట్ల మీ పాఠశాల యొక్క పేరుని మీరు రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 6.10. రీడింగ్ కాంప్రిహెన్షన్. అంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ని చదివి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ ఏంటో చదువుదాం. వన్ డే యాన్ ఇల్లిటరేట్ మ్యాన్ కేమ్ టు ముల్లా నసీరుద్దీన్. ఒక రోజున ఒక చదువుకోలేనటువంటి నిరక్షరాస్యుడైనటువంటి ఒక వ్యక్తి ముల్లా నసీరుద్దీన్ దగ్గరికి వచ్చారు. వచ్చి విత్ ఏ లెటర్ అండ్ సెడ్, అతను ఒక లెటర్ తీసుకొచ్చి చెప్తున్నాడు, ముల్లా నసీరుద్దీన్ ప్లీజ్ రీడ్ దిస్ లెటర్ టు మీ. నసీరుద్దీన్ గారు నాకు ఈ లెటర్ని చదివి చెప్పండి. ముల్లా లుక్డ్ అట్ ద లెటర్ బట్ కుడ్ నాట్ మేక్ అవుట్ ఏ సింగిల్ వర్డ్. ముల్లా నసీరుద్దీన్ ఆ లెటర్ని చూసి ఒక్క మాట కూడా అతనేమి పైకి చెప్పకుండా ఏమన్నాడంటే ఆ తర్వాత ఐఎమ్ సారీ, ఐ కెనాట్ రీడ్ దిస్, నేను ఈ లెటర్ని చదవలేను, ఐఎమ్ సారీ అని చెప్పాడు. ద మ్యాన్ క్రైడ్, ఆ మ్యాన్ గట్టిగా అరిచాడు. ఏమనంటే ముల్లా నసీరుద్దీన్, యూ మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ వేరింగ్ ద టర్బన్. మీరు ఆ టర్బన్ పెట్టుకున్నందుకు సిగ్గుపడాలి. మీకు ఎందుకు ఈ టర్బన్ ఎందుకు పెట్టుకున్నారు, మీకు సిగ్గు లేదా అని చెప్పి అతను అన్నాడు. ఇక్కడ టర్బన్ అంటే చూడండి, ఇక్కడ నసీరుద్దీన్ గారి నెత్తి మీద పెద్ద తలపాగా కనిపిస్తుంది కదా, దాన్ని టర్బన్ అంటారు. ఈ టర్బన్ పెట్టుకోవడం ఎందుకు మీకు చదువు రానప్పుడు అని చెప్పి అన్నాడు. ముల్లా నసీరుద్దీన్ రిమూవ్ ద టర్బన్ ఫ్రమ్ హిజ్ ఓన్ హెడ్. అతను ముల్లా నసీరుద్దీన్ అప్పుడు ఏం చేస్తాడంటే తన నెత్తి మీద ఉన్నటువంటి ఆ టర్బన్ని తీసి అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ద హెడ్ ఆఫ్ ఇల్లిటరేట్ మ్యాన్. అక్కడ చదువుకోలేనటువంటి ఆ నిరక్షరాస్యుడైనటువంటి ఆ వ్యక్తి తల మీద పెట్టి ఈ విధంగా చెప్తున్నాడు, దేర్ నౌ యూ వేర్ ద టర్బన్. అదిగో నువ్వు ఇప్పుడు టర్బన్ పెట్టుకున్నావు కదా, ఇఫ్ ఇట్ గివ్స్ సమ్ నాలెడ్జ్, దీనివల్ల నీకు తెలివితేటలు వస్తే రీడ్ ద లెటర్ యువర్ సెల్ఫ్, నువ్వే లెటర్ని చదువుకో. ఈ టర్బన్ పెట్టుకుంటే చదువు వస్తుంది అనమాట, నువ్వే అన్నావు కదా, సరే ఈ టర్బన్ నువ్వు పెట్టుకో, ఇదిగోని పెడుతున్నానని చెప్పి నెత్తి మీద పెట్టి ఇప్పుడు నీకు వచ్చేసింది కదా చదివే అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ ఈ టర్బన్ పెట్టుకోవడం వలన మనకి చదవడం అనేది ఉండదు, ఎవరైనా చదవగలుగుతారు, చదవడానికి టర్బన్కి సంబంధం లేదు అని ఆ వ్యక్తికి కూడా ముల్లా నసీరుద్దీన్ గుణపాఠం కింద తెలియజేశాడు అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వై కుడెంట్ ద మ్యాన్ రీడ్ ద లెటర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆ మనిషి ఆ లెటర్ని ఎందుకు చదవలేకపోయాడు? ఎందుకంటే ఆ మనిషికి చదువు రాదు, అతను ఒక ఇల్లిటరేట్ కాబట్టి చదవలేకపోయాడు. ద మ్యాన్ కుడ్ నాట్ రీడ్ ద లెటర్ యాజ్ హీ వాజ్ యాన్ ఇల్లిటరేట్. అందుకంటే అతను ఇల్లిటరేట్ కాబట్టి అతను ఆ లెటర్ని చదవలేకపోయాడు. సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ నసీరుద్దీన్ ఆన్సర్ ద మ్యాన్. నసీరుద్దీన్ ఆ మనిషికి ఏ విధంగా సమాధానం చెప్పాడు? అంటే నువ్వెందుకు ఈ టర్బన్ పెట్టుకున్నావు అని చెప్పి
అతను అడిగినప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పాడు? నస్రుద్దీన్ ఆన్సర్డ్ ద మ్యాన్ బై గివింగ్ హిజ్ టర్బన్ దట్, అతనికి ఆ టర్బన్ ఇచ్చి ఏమని చెప్పాడంటే దట్ వేరింగ్ ఏ టర్బన్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ నాలెడ్జ్. టర్బన్ పెట్టుకోవడం వలన మనకి ఏమీ చదువు రాదు, ఏమాత్రం తెలియదు అని చెప్పి అతనికి సమాధానం చెప్పాడు. వాట్ డిడ్ ద మ్యాన్ వాంట్ నస్రుద్దీన్ టు డూ ఫర్ హిమ్? ఆ మనిషి అక్కడ నస్రుద్దీన్ దగ్గరికి వచ్చినటువంటి మనిషి ఏం సహాయం చేయమని కోరాడు? ద మ్యాన్ వాంటెడ్ నస్రుద్దీన్ టు రీడ్ ద లెటర్ ఫర్ హిమ్. నస్రుద్దీన్ని ఆ లెటర్ చదవమని అతను అడిగాడు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ? ఈ స్టోరీ వల్ల నీకేం తెలిసింది? ఐ లెర్న్ దట్ వేరింగ్ ఏ టర్బన్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ నాలెడ్జ్. ఈ టర్బన్ పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి జ్ఞానం రాదు. అంటే మన వేషధారణ వలన మనం చదువుకున్నాము అని మన వేషధారణ, మనం వేసుకున్నటువంటి దుస్తులు, ఇవన్నీ కూడా ఆభరణాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఎటువంటి చదువుని ఇవ్వవు. మనం చదువుకున్నామో అని తెలియడానికి ఇవన్నీ ఉపయోగపడవు అని చెప్పి మనకు తెలుస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇల్లిటరేట్ ఇన్ ద అబవ్ ప్యాసేజ్? ఈ ప్యాసేజ్లో ఇల్లిటరేట్ అనే పదానికి అర్థం ఏంటి? ఇల్లిటరేట్ మీన్స్ ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఇల్లిటరేట్ అంటే ఒక పర్సన్ రాయడం చదవడం రాని వ్యక్తి అని అర్థం. ఓకే, ఇది వర్క్షీట్ 6.10. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, లెసన్లకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇక్కడ రాయాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద ట్రావెలర్ మౌత్ వాటర్? ట్రావెలర్ నోట్లో నుంచి నీళ్లు ఊరాయి, ఎందుకని అలా జరిగింది? ద ట్రావెలర్ లుక్డ్ ఎట్ ద మీట్ బాల్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. ట్రావెలర్ కొంచెం దూరం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ మీట్ బాల్స్ని చూశాడు. దే ఆర్ గివింగ్ అవుట్ ఏ డెలిషియస్ స్మెల్. వాటి నుంచి ఒక రుచికరమైనటువంటి సువాసన వస్తుంది. సో ద ట్రావెలర్స్ మౌత్ వాటర్. ఆ వాసన పీల్చిన తర్వాత ట్రావెలర్కి ఆ నోట్లో నీళ్ళు ఊరాయి. వై వాజ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ యాంగ్రీ? ఈటింగ్ హౌస్ కీపర్కి ఎందుకు కోపం వచ్చింది? ద ట్రావెలర్ వాజ్ ఈటింగ్ హిజ్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఇమాజినింగ్ హౌ ఇట్ వుడ్ హ్యావ్ టేస్టెడ్ విత్ ద మీట్ బాల్స్. ట్రావెలర్ ఏం చేస్తాడంటే తన యొక్క పీస్ ఆఫ్ బ్రెడ్ని, ఒక బ్రెడ్ ముక్కని, ఎండిపోయినటువంటి ఆ రొట్టె ముక్కను తీసుకుని అతను ఆ మీట్ బాల్స్ని ఊహించుకుంటూ, మీట్ బాల్స్తో కలిపి ఆ రొట్టె ముక్క తింటున్నట్టుగా ఊహించుకుంటూ ఆ వాసన పీలుస్తూ దాన్ని తింటున్నాడు. బై సీయింగ్ దిస్, ఇది చూసిన తర్వాత ద ఈటింగ్ హౌస్ కీపర్ గాట్ యాంగ్రీ. ఈటింగ్ హౌస్ కీపర్కి కోపం వచ్చింది. ఎందుకంటే హీ డిడ్ నాట్ గెట్ ఎనీ మనీ. అతనికి ఎటువంటి మనీ ఇవ్వలేదు కాబట్టి అతనికి కోపం వచ్చింది. ఏ మనీ ఇవ్వకుండా అతను ఆ వాసన చూసి తినేస్తున్నాడని చెప్పి అతనికి కోపం వచ్చింది. థర్డ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డిమాండ్ ఆఫ్ ఈటింగ్ హౌస్ కీపర్? ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క డిమాండ్ ఏమిటి? ఏమని కోరాడు కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత? ద ఈటింగ్ హౌస్ కీపర్ డిమాండెడ్ ద ట్రావెలర్ దట్ హీ షుడ్ పే ఫర్ ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్. అతను ఆ ట్రావెలర్ని ఏం డిమాండ్ చేశాడంటే అతను పీల్చినటువంటి మీట్ బాల్స్ యొక్క వాసనకి డబ్బు కట్టమని అతను డిమాండ్ చేశాడు. హౌ డిడ్ ద ట్రావెలర్ సాటిస్ఫై హిజ్ హంగర్? ప్రయాణికుడు తన యొక్క ఆకలిని ఏ విధంగా తీర్చుకున్నాడు? ద ట్రావెలర్ హెల్డ్ హిజ్ పీస్ ఆఫ్ బ్రెడ్. ట్రావెలర్ తన యొక్క ఆ బ్రెడ్ పీస్ని తీసుకుని హీ ఎంజాయ్డ్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. మీట్ బాల్స్ యొక్క స్మెల్ని ఎంజాయ్ చేస్తూ అండ్ యాడ్ ద బ్రెడ్, ఆ బ్రెడ్ని తిన్నాడు. దస్, ఆ విధంగా హీ సాటిస్ఫైడ్ హిజ్ హంగర్, అతని ఆకలిని తీర్చుకున్నాడు. ఇఫ్ యు ఆర్ ద ట్రావెలర్ ఇన్ ద స్టోరీ, మీరు ఈ స్టోరీలో కనుక ట్రావెలర్ అయి ఉంటే హౌ విడ్ యూ రెస్పాండ్ టు ద ఈటింగ్ హౌస్ కీపర్స్ డిమాండ్? ఈటింగ్ హౌస్ కీపర్ మిమ్మల్నే కనుక మీరు వాసన పీల్చినందుకు డబ్బులు కట్టమని అడిగితే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఐ వుడ్ నాట్ పే ఎనీ మనీ టు ద ఈటింగ్ హౌస్ కీపర్. నేను ఆ హౌస్ కీపర్కి ఎటువంటి డబ్బులు ఇవ్వను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ద స్మెల్ డస్ నాట్ పేడ్ ఆఫ్. ఈ స్మెల్కి ఎవరు కూడా డబ్బులు ఇవ్వరని చెప్పి నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ యూ అగ్రీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ది స్కాలర్? వై? ఈ స్కాలర్ యొక్క తీర్పు మీరు అంగీకరిస్తారా? ఎందుకని? ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే అతను ఇచ్చిన తీర్పు ఏంటి? ఆ వాసనకి ఆ సౌండ్ సరిపోతుంది అని చెప్పి తీర్పు ఇచ్చాడు. అది నిజమే కాబట్టి దీనికి నేను అంగీకరిస్తాను. ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్కాలర్ ఈజ్ వెరీ వైజ్. ఎందుకంటే స్కాలర్ యొక్క జడ్జిమెంట్ అనేది చాలా తెలివిగా ఉంది అండ్ కన్విన్సిబుల్, అది చాలా కన్విన్సింగ్గా కూడా ఉంది. సో ఇది ఈ వైజ్ జడ్జ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్. 6 క్వశ్చన్స్కి ఆన్సర్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ దీనికి సంబంధించి లెసన్ అయిపోయిన తర్వాత మనకు ఒక చెక్ పాయింట్ ఉంది. ఈ చెక్ పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందులో కొన్ని
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ ఆన్సర్ చెప్పే ముందు పైన మనం చదవడానికి కూడా ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. లెట్స్ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిజ్ మెర్సీ. మన అందరం కూడా దేవునికి అతని యొక్క దయకి కృతజ్ఞత తెలపాలి. ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నేను ప్రతి మనిషిలో కూడా దేవుడిని చూశాను. సర్వీస్ టు హ్యూమన్ ఈ సర్వీస్ టు గాడ్. మనిషి మానవ సేవే మాధవ సేవ. హెల్పింగ్ హార్ట్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. సో మై డియర్ చిల్డ్రన్ సర్వ్ ద నీడీ. కాబట్టి పిల్లలందరూ మీరు అవసరంలో ఉన్నవారికి సేవ చేయండి. ఇన్ సర్వీస్ ఎలోన్ యు ఫైండ్ ద ట్రూ హ్యాపీనెస్. మీరు సర్వీస్లోనే మీరు అసలైన సంతోషాన్ని పొందుతారు. ఇది ప్యాసేజ్. దీనికి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఐ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని ఎవరు చెప్పారు? ఈ డైలాగ్స్ని మదర్ తెరీసా గారు అన్నారు. నేను ప్రతి ఒక్కరిలో కూడా దేవుడిని చూస్తాను అని. వై షుడ్ వీ ఆల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనందరం దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? ఫర్ హిజ్ మెర్సీ, అతని యొక్క దయకి. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? మనం ప్రార్థించే అంటే దేవుడికి ప్రార్థన చేయడం కంటే కూడా మనం పేదవాళ్ళకి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం అనేది ఇంకా మంచిది అని. ఇక్కడ సర్వ్ ద నీడీ, అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోమని. వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ బ్లెస్ అంటే మనం దీవించడం అనే దానికి బ్లెస్ ఏంటి? శపించడం, కర్స్, ఆపోజిట్ వర్డ్ అనమాట. వే డూ యూ ఫైండ్ ట్రూ హ్యాపీనెస్. అసలైన సంతోషాన్ని మీరు ఎక్కడ పొందుతారు? ప్రజలకి సేవ చేయడంలోనే మన అసలైన సంతోషాన్ని పొందుతాం. ఇన్ సర్వీస్, సర్వీస్లోనే మన అసలైన సంతోషాన్ని పొందుతాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అన్స్క్రాంబుల్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు లెసన్లో కూడా మనం చెప్పుకున్నాం. కొన్ని గజిబిజిగా ఉన్నటువంటి కలిసిపోయినటువంటి కొన్ని అక్షరాలను సరి చేస్తే సరైన పదాలు వస్తాయి. దీన్ని అన్స్క్రాంబుల్ లెటర్స్ అంటారు. ఫస్ట్ది పూర్, డెలిషియస్, వైజ్, స్వీట్, హ్యాపీ. నెక్స్ట్ చెక్ పాయింట్లోనే థర్డ్ మనకి ఇచ్చింది ఏంటంటే ఫిల్ అవుట్ ద ఎక్స్ప్రెషన్. సరైనటువంటి ఎక్స్ప్రెషన్ని మనం పూర్తి చేయాలి. అందులో ఏంటిది? అది ఆస్కింగ్ ఫర్ పర్మిషనా, లేదా ఈ సెంటెన్సెస్ అనేవి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆస్కింగ్ ఫర్ పర్మిషనా, లేదా ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ మ్యానర్ అవుతుందా, లేక ఎబిలిటీనా, ఇనేబిలిటీనా, లేదా టేకింగ్ పర్మిషనా, లేదా గివింగ్ పర్మిషన్ అవుతుందా అనేది మనం ఇక్కడ తెలియచేయాలి. అందులో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ కెన్ ఐ సింగ్ ఏ సాంగ్. నేను ఒక పాట పాడవచ్చా అని అడిగారు. ఇది ఒక పర్మిషన్ అడగడం ఇది. కాబట్టి ఆస్కింగ్ పర్మిషన్. ఐ కుడెంట్ గో ఫర్ ఏ పిక్నిక్. నేను పిక్నిక్కి వెళ్ళడం లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాను, నేను వెళ్ళలేదని. ఇది మనం చేయలేకపోవడాన్ని ఇనెబిలిటీ అంటాం. కాబట్టి ఇది చేయలేకపోవడం కాబట్టి దీన్ని ఇనెబిలిటీ. కుడ్ అంటేటప్పటికీ ఇది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది, జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది గతంలో ఇనెబిలిటీ అనమాట. సో ఇనెబిలిటీ ఇన్ ద పాస్ట్. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. నీ బుక్ నాకు ఒకసారి ఇస్తావా? కుడ్ యూ అంటే ప్లీజ్ ఒకసారి ఇవ్వ అని చెప్పి బతిమాలుతున్నాం అనమాట. సో ఇక్కడ ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ వే అంటారు దీన్ని. ఒక పొలైట్ వేలో మనం ఒక పర్మిషన్ అడుగుతున్నాం. నెక్స్ట్ హీ క్యాన్ స్పీక్స్ ఉర్దూ. అతను ఉర్దూ మాట్లాడతాడు, అది మాట్లాడగలడు కాబట్టి అది ఎబిలిటీ అవుతుంది. హీ క్యాన్ స్పీక్ తెలుగు, కానీ అతను తెలుగు మాట్లాడలేడు, ఇది చేయలేకపోవడం అంటే ఇది ఎబిలిటీ. ఇందులో రెండు సెంటెన్సులు ఉన్నాయి. ఒకటి ఎబిలిటీ అవుతుంది, ఈ స్పీక్స్ ఉర్దూ అనేది ఎబిలిటీ, క్యాన్ స్పీక్ తెలుగు అనేది ఇన్ఎబిలిటీ. యూ క్యాన్ గో టుమారో. నీవు రేపు వెళ్ళవచ్చు అని చెప్పి మనం ఒకరికి పర్మిషన్ ఇచ్చాం. ఓకే రేపు నేను వెళ్ళొచ్చాను సార్ అని అడిగితే ఓకే యూ కెన్ గో టుమారో అని చెప్పి మనం పర్మిషన్ ఇచ్చాం. కాబట్టి ఇది గివెన్ పర్మిషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నోటీస్. ఇందాక మనకి మన లెసన్లో వచ్చింది నోటీస్ని ఎలా పూర్తి చేయాలో, అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా స్వచ్ఛ పాఠశాల ర్యాలీలో పేరెంట్స్ని టీచర్స్ని అందరూ కూడా పాల్గొనమని చెప్పి అడుగుతూ కోరినటువంటి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి నోటీస్ అనమాట. ఆల్ ద పేరెంట్స్, చిల్డ్రన్స్ అండ్ టీచర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ద ర్యాలీ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆన్ స్వచ్ఛ పాఠశాల. డేట్ ఇక్కడ మీరు ఏ రోజైతే ఈ లెసన్ రాస్తున్నారో ఆ రోజు డేట్ వేసుకోండి, టైం వేయండి, మీ పాఠశాల యొక్క పేరుని ఇక్కడ రాయండి, అలాగే ఇక్కడ కూడా మీ పాఠశాల పేరుని రాయండి.
ఇక్కడ మీ హెడ్ మాస్టర్, అలాగే ఇక్కడ మీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఉంటారు కదా, ఇప్పుడు పేరెంట్స్ కమిటీ అంటున్నాం, పీసీ కమిటీ చైర్మన్ పేరుని ఇక్కడ రాయండి. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి ఈరోజు లెసన్. ఈ లెసన్లో మనం 6th లెసన్కి సంబంధించినటువంటి ద వైజ్ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి 6.1 నుంచి 6.10 వరకు ఉన్నటువంటి వర్క్ షీట్స్, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 5th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి ఈ వర్క్ బుక్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా వివరిస్తూ అన్ని వీడియోలు మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఛానల్లో ఉన్నటువంటి మిగిలిన వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చూడండి. ప్రతి లెసన్కి సంబంధించి ఆ లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్, టెక్స్ట్ బుక్లో లెసన్ ఎక్స్ప్లెనేషన్, అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ని యొక్క ఎక్స్ప్లెనేషన్, అలాగే వర్క్ బుక్ ఎక్స్ప్లెనేషన్, ఈ 3 కూడా, అలాగే 5th క్లాస్ సంబంధించినటువంటి రైమ్స్ కూడా మనకి వివరిస్తూ మనకి ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ఈ వీడియోలన్నింటినీ కూడా వాచ్ చేసి మీరు ఈ లెసన్స్ అన్నింటినీ కూడా బాగా చదువుతారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.